ఒకసారి ఒక యువకుడు బాబూజీ వద్దకు వచ్చి భగవంతుడు ఉన్నాడా అని అడిగాడు. దానికి ఒకవేళ ఉన్నాడు అంటే నీవు అంగీకరిస్తావా అని తిరిగి ప్రశ్నించారు బాబూజీ. మీరు ఎందుకు ఆ విధంగా బదులిచ్చారు అని అడిగాను. ఈ కుర్రవాడు ఇప్పటికే ఈ ప్రశ్నను 100 మందిని అడిగి ఉంటాడు. ఒకవేళ ఉన్నాడన్నా లేడన్నా అది అతనిపై ఏ విధంగానూ ప్రభావం చూపదు అన్నారు. కాబట్టి ప్రశ్న ఎలా వేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. మాస్టరు నిజానికి సరైన ప్రశ్న కొరకు ఎదురు చూస్తుంటారు. అటువంటి వ్యక్తి ఎదురైతే వారే ఎదురొచ్చి తన దగ్గరకు తీసుకుంటారు. ఆ వ్యక్తి నాకు మీరే కావాలి అని అడిగినప్పుడు మాస్టరు పరమానంద భరితులై తన అక్కున చేర్చుకుంటారు. అదే మనం చేయవలసిన పని.